ఎవ్రీ ఇయర్ ఆఫ్టర్ ఏపీ పీజీస్ 1000 ఆఫ్ స్టూడెంట్స్ లైఫ్ సైన్సెస్ అండ్ లైఫ్ సైన్సెస్లో 27 కోర్సుల్లో ఒకే ఒక కోర్స్ అనేది ఎవర్ గ్రీన్గా స్టాండ్ అవుట్ అవుతుంది మనకి. సో అది ఎంఎస్సి మైక్రోబయాలజీ. అండ్ రియల్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ ఇది అసలైన క్వశ్చన్ ఇక్కడే ఉంది. ఇది నిజంగా అంత ట్రూలీ హై స్కోప్ ఉన్న కోర్సా, లేకపోతే జస్ట్ ఏదైనా ఫ్యాన్సీ సౌండ్ ఎంఎస్సి మైక్రోబయాలజీ అనే పేరు బాగుందని చేస్తున్నారు ఎక్కువ అనేది మొత్తం ఈ వీడియోలో ఎవ్రీథింగ్ నేను డీకోడ్ చేస్తాను. కంప్లీట్ రియాలిటీ ఆఫ్ ఎంఎస్సి మైక్రోబయాలజీ గురించి, ఎంఎస్సి మైక్రోబయాలజీ స్కోప్ ఎలా ఉంటుంది, జాబ్స్, శాలరీ అండ్ ఎవరు చెప్పండి కొన్ని డార్క్ ట్రూత్స్ కూడా నేను మీకు చెప్తాను ఈ వీడియోలో. స్టూడెంట్స్ ఎక్కువగా ఎందుకు మైక్రోబయాలజీని చూస్ చేసుకుంటున్నారనే మెయిన్ పాయింట్లోకి వస్తే మోస్ట్లీ వీళ్ళు కొన్ని మిస్టేక్స్ చేస్తున్నారు ఈ చూస్ చేసుకునే ప్రాసెస్లో. అవి మీకు చెప్తాను. మోర్ ఓవర్ ప్యూర్ సైన్సెస్ అయిన జువాలజీ, బాటనీ వదిలేసి మరి మైక్రోబయాలజీని చూస్ చేసుకుంటున్నారు. ఎందుకు అంటే మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ ఎంఎస్సిలో మీకు కొద్దిగా సౌండ్ బాగుంటుంది అండ్ నెక్స్ట్ పోతే కెరియర్ ఓరియంటెడ్ ఉంటుంది అని ఒక ఇల్యూజన్. నెక్స్ట్ ఏంటి అంటే ఈ కోర్సెస్ ఎంఎస్సి మైక్రోబయాలజీ హెల్త్ కేర్, ఫార్మా, బయోటెక్కి లింక్ అయి ఉంటుంది. సో స్టూడెంట్స్ ఎలా బిలీవ్ చేస్తారు, ఈ కోర్స్ చేసిన వాళ్ళకి ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి, జాబ్స్ ఈజీగా వస్తుంది, హై పేయింగ్ శాలరీస్ వస్తాయి మాకు అనుకొని ఒక ఇల్యూజన్లో ఉంటారు. ఓకేనా. నెక్స్ట్ థింగ్, ఈ కోవిడ్-19 ఇన్ఫ్లుయెన్స్ వచ్చినప్పటి నుండి చాలా వరకు ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు. ఏంటి అంటే వ్యాక్సిన్స్ అనే నేమ్స్, టర్మ్స్ వినడం కానీ, రీసెర్చ్ ఇలాంటి నేమ్స్ విన్నప్పుడు ఏంటంటే మైక్రోబయాలజీ వాళ్ళని ఎక్కువ తీసుకుంటారు ఈ ఫీల్డ్లో రీసెర్చ్ అలాంటి వాటిలో అనుకుంటున్నారు. నెక్స్ట్ థింగ్, ప్రొఫెషనల్ కోర్సెస్ అయినా ట్రెడిషనల్ సబ్జెక్ట్స్ ప్యూర్ సైన్సెస్ని వదిలేసి మరి దీన్ని ఒక ప్రొఫెషనల్ కోర్సుగా ట్రీట్ చేస్తున్నారు. మోస్ట్లీ ఏంటంటే ప్యూర్ సైన్సెస్ చేసిన వాళ్ళకి కూడా మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు, అన్ని ఫీల్డ్స్లోకి తీసుకుంటారు. ఓకేనా. కొంచెం స్కోప్ అనేది తక్కువ ఉంటుంది. ఇంకా డార్క్ ట్రూత్స్లోకి వస్తే మైక్రోబయాలజీ చేసినప్పుడు మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ఏంటి అనేది రియాలిటీ చెప్పేస్తాను మీకు, హైప్ లేకుండా హానెస్ట్లీ. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే జాబ్స్ అనేది ఇమీడియట్గా రావు. ఇన్ కేస్ ఆఫ్టర్ ఎంఎస్సి చేసిన తర్వాత యూనివర్సిటీలో ప్లేస్ అయితే హై పేయింగ్ జాబ్స్ అయితే మీకు అస్సలకే రావు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇన్ కేస్ మీకు ఒకవేళ జాబ్ వస్తే మాత్రం మోస్ట్లీ ఏంటంటే స్టార్టింగ్ శాలరీ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఫ్రెషర్కి 10,000 నుండి 25,000 మాత్రమే ఇస్తారు ల్యాబ్స్లో, ఫార్మా కంపెనీస్ ఇలాంటి వాటిల్లో. గుర్తెట్టుకోండి దీన్ని. నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. చాలామంది స్టూడెంట్స్ ఈ కోర్సుని చూస్ చేసుకోవడం వల్ల కాంపిటీషన్ అనేది చాలా పెరిగిపోయింది. ఈ కాంపిటీషన్లో మీరు సస్టైన్ అవ్వాలి అంటే స్కిల్స్ మీరు బాగా డెవలప్ చేసుకోవాలి. ఓకేనా. అండ్ దాంతోపాటు ఏంటి అంటే మీరు హయ్యర్ స్టడీస్ని కంపల్సరీ చేసే పని అయితే మాత్రమే మీరు అప్లైడ్ కోర్సెస్ చూసుకోండి. అప్లైడ్ కోర్సెస్ నథింగ్ బట్ ఏంటి అంటే ఎంఎస్సి మైక్రోబయాలజీ కానీ, ఎంఎస్సి బయోకెమిస్ట్రీ, మెరైన్ బయాలజీ కానీ, ఆర్ వాట్ ఎవర్ ఇట్ 26 కోర్సెస్లో ఏదైనా హయ్యర్ స్టడీస్ అనేది ఉంటేనే మీ గ్రోత్ అనేది బాగుంటుంది. లేదంటే మీకు సస్టైన్ గ్రోత్ అనేది ఉంటుంది. లో శాలరీస్కి పనిచేయడం తప్పించి మీకు ఇంకొక ఆప్షన్ అనేది ఉండదు. ఓకేనా. నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే పర్టికులర్గా మీకు ఈ యొక్క స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మీ దగ్గర సర్టిఫికేట్ ఉండడం అనేది మ్యాటర్ కాదు. ఇప్పుడు మీరు సర్టిఫికేట్ ఉంది మీ దగ్గర ఒక్క టెక్నిక్ కానీ మీకు తెలియదు, ఒక ల్యాబ్ స్కిల్స్ లేదు, ఒక ఇంటర్న్షిప్స్ మీరు చేయలేదు, మీకు అసలు జీరో నాలెడ్జ్. మీరు మైక్రోబయాలజీ అనే సర్టిఫికేట్ మీ దగ్గర ఉంది కానీ అందులో మీరు మాస్టర్ అనేది అవ్వలేదు. అలాంటప్పుడు మీకు ఏంటి అంటే బయట ఉన్న కాంపిటీషన్లో మీరు సర్వే అవ్వలేరు. సో మోర్ ఓవర్ ఏంటి అంటే మీరు సర్టిఫికేట్ మీద ఫోకస్ చేసే బదులు మీ స్కిల్స్ మీద ఫోకస్ చేయండి. ఇప్పుడు టెక్నిక్స్ ఉంటాయి. టెక్నిక్స్ నథింగ్ బట్ క్రోమటోగ్రఫీ కానీ ఇవి ఉంటాయి చూసారా, ఈ నార్మల్ టెక్నిక్స్ ఇవనేది చాలా ఇంపార్టెంట్ మీకు. మైక్రోస్కోపీ టెక్నిక్స్ కానీ, సో ఇవన్నీ మీకు తెలిస్తేనే మీరు ఒక ప్రాపర్ మైక్రోబయాలజిస్ట్ అనేది అవ్వగలరు, జాబ్స్ అనేది వస్తాయి. నెక్స్ట్ పోతే కెరీర్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, రియలిస్టిక్ వ్యూ చెప్తాను నేను. పర్టికులర్ నాకు కొంతమంది తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎందులో చేస్తున్నారు ఏంటని చెప్తాను. ఫస్ట్ థింగ్ మనకి ఏంటి అంటే ఏ కెరియర్ పాత్ ఉంటుంది, రీసెర్చ్ ఫీల్డ్. ఈ రీసెర్చ్ ఫీల్డ్ మీకు రావాలి అంటే మంచి రీసెర్చ్ ఫీల్డ్లో మీకు ఎక్కువ మనీ అనేది కూడా వస్తుంది. మీకు రీసెర్చ్ ఫీల్డ్ మీకు రావాలంటే మోస్ట్లీ మీరు ఏంటి అంటే పిహెచ్డి ఉండాలి, హయ్యర్ స్టడీస్, లేకపోతే రావు. ఒకవేళ మీరు ఎంఎస్సి మైక్రోబయాలజీ చేసిన పీజీ స్టూడెంట్స్ అయితే మాత్రం మీకు మెడికల్ అండ్ క్లినికల్ ల్యాబ్స్ అంటే బ్లడ్ తీసుకోవడం కానీ ఇలాంటి ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు ఉంటాయి చూసారా, అలాంటివి వస్తాయి మీకు హాస్పిటల్లో. ఇవి చాలా తక్కువ, 15,000 కానీ 12,000 వస్తుంది. నెక్స్ట్ థింగ్ ఫార్మా అండ్ బయోటెక్. ఫార్మా బయోటెక్లో మీకు క్వాలిటీ కంట్రోల్ కానీ, ప్రొడక్షన్ రోల్, క్వాలిటీ అష్యూరెన్సీ ఇలాంటి పోస్టులో వస్తే మాత్రం అసలు వేస్ట్ చేయడం కానీ 15 అవర్స్ 14 అవర్స్ చేయించుకొని మీకు జస్ట్ ఇచ్చే శాలరీ 12K 13K వస్తాయి. నెక్స్ట్ కూడా టీచింగ్ ఇలాంటివి రావాలంటే మీకు నెట్ కానీ సెట్ కానీ ఉండాలి, అది తీసేయండి. గవర్నమెంట్ జాబ్స్ అంటే చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటుంది మీకు. దట్స్ ఇట్.
అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే ఫైనల్ కంక్లూజన్ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఏంటి అంటే మైక్రోబయాలజీ అనేది ఒక బ్యాడ్ కోర్స్ కాదు. సో అలా అని ఏంటి అంటే చాలామందికి వాళ్ళకి ఏది ఇంట్రెస్టో తెలియక మిస్టేక్స్ అనేది చేస్తున్నారు. లైక్ ఎలా అంటే ఇప్పుడు మైక్రోబయాలజీ కానీ, బయోకెమిస్ట్రీ, మెరైన్ బయాలజీ ఇలాంటి కోర్సెస్ ఏంటంటే చెప్పుకోవడానికి బాగుంటాయని చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఓకేనా? అలా చేస్తే ఏంటి అంటే మీకు ఫైనల్లీ మీరే దానివల్ల లాస్ అవుతారు. ఎవరు లాస్ అవ్వరు. సో మీరేంటి అంటే మీకు ఏది ఇంట్రెస్టో దాన్ని చేయండి. సొసైటీని చెప్పుకోవడానికి మేము ఇది చేసాం, అది చేసాం అని గొప్పగా కాదు. అలా చేస్తే మీకేంటి అంటే లైఫ్‌లో మీరే ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారు. ఓకేనా? మీరు ఏ కోర్స్ చేసినా గానీ జువాలజీ, బోటనీ, ప్యూర్ సైన్స్ ఏది చేసినా మీరు స్కిల్ అనేది డెవలప్ చేసుకుంటే, మీకు టెక్నిక్స్ తెలిస్తే, సబ్జెక్ట్ గ్రిప్ ఉంటే మీకు ఎంత హై పేయింగ్ సాలరీస్ అనేది వస్తాయి. హైయర్ స్టడీస్‌కెళ్ళాలంటే ఆటోమేటిక్‌గా మీకేంటి అంటే ఎంట్రన్స్ ఎగ్జామ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తే ఆటోమేటిక్‌గా మీకొచ్చేస్తాయి. ఎవరో హైప్ లేపారు, మైక్రోబయాలజీ సూపర్ ఉంటదని హైప్ వెళ్తే మాత్రం లాస్ట్‌కి మీరు డిసప్పాయింట్ అవుతారు. సో, ఇవి కొంచెం దూరంగా పెట్టుకోండి. ఓకేనా? అండ్ మోస్ట్‌లీ స్టూడెంట్స్ చేసే కామన్ మిస్టేక్స్ మైక్రోబయాలజీని చూస్ చేసుకునేటప్పుడు ఒకటి వాళ్ళకసలా జస్ట్ పేరు బాగుందని చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. మీకు ఆల్రెడీ ఇప్పుడు చెప్పా కదా! పేరు బాగుంది, స్టైల్‌గా ఉంది, హైప్ ఉంటది, అందరూ చేస్తున్నారు, నేను చేస్తున్నా అలా చేయకండి. సో, అది చేస్తే మీకే ఇబ్బంది. నెక్స్ట్ పోతే ఏంటి అంటే చాలామంది బీఎస్సీలో అసలు వాళ్ళకి టెక్నిక్స్ తెలీదు, కల్చర్స్ ఇవంటి ఏం ఐడియా లేకపోతే మోస్ట్‌లీ మీరు మైక్రోబయాలజీని స్కిప్ చేసేయండి. చేయకండి. ఏదైనా ప్యూర్ సైన్సెస్ ఉంటే చూసుకోండి. అమ్మాయిలైతే పర్టిక్యులర్‌గా మీరు ప్యూర్ సైన్సెస్ చేయండి. మీకు చాలా మంచిది. మీకు మైక్రోబయాలజీ ఇలాంటి వాటిలో అయితే చాలా కష్టం ఫర్దర్‌గా. ఎందుకంటే మీకు తీసుకోరు చెప్పాలంటే. మీకు లాంగ్ టర్మ్‌లో ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. నెక్స్ట్ పోతే ఇంటర్న్‌షిప్స్. ఇంటర్న్‌షిప్స్ అనేది కొంచెం కష్టమే మీకు రావడం. ఓకేనా? సో, దాన్ని తీసేయండి. హై సాలరీస్ అనేది ఎక్స్‌పెక్ట్ అస్సలు చేయకండి. ఎక్కువ జాబ్ ఆపర్చునిటీ వస్తాయని కూడా ఎక్స్‌పెక్ట్ చేయకండి. ఎందుకంటే జాబ్స్ మీకు హై పేయింగ్ రావాలి అంటే మీకు స్కిల్స్ ఉండాలి. స్కిల్స్ లేకపోతే రావు. ఓకేనా? నెక్స్ట్ పోతే ఏంటి అంటే ప్రాపర్ ప్లానింగ్ అనేది లేకపోవడం. ప్లానింగ్ లేకపోతే మాత్రం మీకు పీహెచ్‌డీ, హైయర్ స్టడీస్ లేకపోతే మోస్ట్‌లీ తీసేయండి. ఓకేనా? దట్స్ ఇట్.